హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే పిండి దీపాలు ఐదో వారం అండి. ఇంకా ఐదో వారం ప్రసాదం కింద అయితే సాబుదానా కీరు చేశానండి. అదే స్పెషల్ అండి. ఇంకా వడపప్పు, బెల్లము, తర్వాత పానకంలో కొంచెము ఇలాచి పౌడరు, అలాగే మిరియాల పొడి. తర్వాత ఏది ఉన్నా లేకున్నా స్వామివారికి కనీసం తులసి దళంతోనైనా పూజ చేసుకున్న స్వామివారు సంతోషిస్తారండి. ఇంకా తర్వాత తాంబూలం, తర్వాత స్వామివారికి తాగనీకి చెంబులో నీళ్ళనమాట. మనం ఎలా నీళ్లు తాగుతామో స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అనేది సమర్పించాలండి. ఇంకా పిండి దీపాలు ఇలా చేశాననమాట. బియ్యం పిండిలో కొంచెం బెల్లము, ఆవు నెయ్యి వేసి ప్రమిదల్లా చేసి అందులో ఆవు నెయ్యి 7 ఒత్తులు ఒక ఒత్తుగా వేసి దీపారాధనకైతే ఏర్పాటు చేసుకున్నానండి. పుష్పాలు సమర్పించి దీపం వెలిగించి దీపంలో అక్షంతలు వేసి నమస్కరించుకొని తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి ఇంకా అష్టోత్తరాలు అయితే చదువుకొని తర్వాత గోవిందనామాలు చదివి పూజనైతే ఇలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాననమాట. ఖచ్చితంగా అందరూ ఒక్కసారి గోవింద గోవింద